మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో మనం 1 or 2 minutes అయితే వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి పొజిషన్ అయితే తీసుకుందాము. మార్కెట్ అయితే కంటిన్యూస్లీ సెల్లింగ్ అయితే వస్తుంది. బట్ నా వ్యూ అయితే సెల్లింగ్ సైడ్ లేదు. నా వ్యూ అయితే బయింగ్ సైడ్ ఉంది. మార్కెట్ అయితే రికవరీ అయితే స్టార్ట్ అయింది. ఆర్డర్ ప్లేస్ చేస్తాను. జస్ట్ ఒక 1 or 2 minutes వెయిట్ చేద్దాం కన్ఫర్మేషన్ కోసం. మీరు చూడొచ్చు ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. నేను కాల్ సైడ్ పొజిషన్ ఎందుకు ప్లేస్ చేశానంటే, మీరు ఇక్కడ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఎస్టర్డే ఎగ్జాక్ట్గా 50,500 ఇంకా అంటే కొంచెం మార్కెట్ గ్యాప్ అప్ అయింది. 50,500 ఇంకా సెల్లింగ్ అయింది. నెక్స్ట్ అంటే మార్కెట్ అయితే కంటిన్యూస్లీ ఫాల్ అయితే అయింది. సో ఎస్టర్డే మనం ఇక్కడ సెల్లింగ్ పొజిషన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఎవరైతే ఇప్పుడు సెల్ చేసి ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్యాండిల్లో లేకపోతే ఇక్కడ సమ్వేర్ ఎవరైతే సెల్ చేసి ఉంటారో వాళ్ళందరూ స్టాప్ లాస్ అనేది 50,500 పైన ప్రజెంట్ హోల్డింగ్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళ పొజిషన్ అనేది 50,500 పైన అయితే వాళ్ళు స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ సెల్లర్స్ అయితే ఎగ్జిట్ అయితే అయ్యింటారు నిన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ ఎలా ఉంటారంటే ఎవ్రీడే ట్రేడ్ అయితే తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న సెల్ చేశారు కదా, అలాగే సేమ్ పొజిషన్ని వాళ్ళు ఏం చేస్తారంటే హోల్డ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అనేది తక్కువ టార్గెట్ ఉండదు, బిగ్ టార్గెట్ ఉంటుంది వాళ్ళకి. పొజిషన్ అయితే మనకు ఆపోజిట్గానే మూవ్ అవుతుంది. సో ఓకే 500-600 లాస్ అయితే చూపిస్తుంది. ఓకే కొంచెం సో బట్ నా వ్యూ ఏంటంటే ఇక్కడ ఇంకా మార్కెట్ అయితే 50,500 లెవెల్ని అయితే మార్కెట్ బ్రేక్ చేస్తుంది అని నేనైతే కాల్ సైడ్ పొజిషన్ అయితే తీసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు కరెంట్లీ మార్కెట్ అయితే మన డైరెక్షన్లో మార్కెట్ అయితే మూవ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యేకైతే ఛాన్స్ ఉంది మన టార్గెట్ హిట్ చేసేదానికి. ఎందుకంటే రీజన్ నిఫ్టీలో వచ్చిండే సెల్లింగ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో కొంచెం సెల్లింగ్ అనేది కొంచెం ఎక్కువ సెల్లింగ్ వచ్చింది, హ్యూజ్ సెల్లింగ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నిఫ్టీ అయితే పైకి అయితే వెళ్తుంది. బట్ ఇక్కడ ఈ పైకి వెళ్ళే మూమెంట్ ఏదైతే ఉంది కదా, ఇది అంత స్ట్రాంగ్ మూమెంట్గా అయితే రాదు. స్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఇంత మూమెంట్ వచ్చాక ఒక గ్రీన్ క్యాండిల్, మళ్ళీ రెడ్ క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్, మళ్ళీ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, మళ్ళీ రెడ్ క్యాండిల్ వస్తుంది. ఎందుకంటే నిఫ్టీలో ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉండాలి. ఓకేనా, ఈ స్ట్రాంగ్ సెల్లర్స్ని ఉన్నారు కాబట్టి అగైన్ మార్కెట్ పైకి వస్తారంటే ఏం చేస్తారంటే వాళ్ళు ట్రై చేస్తారు మార్కెట్ని డౌన్ తీసుకొచ్చాకి. సో అందువల్ల ఏమవుతుంది, మార్కెట్ అయితే ఎయిదర్ సైడ్ వేస్ టు డౌన్ సైడ్. ఓకేనా, వాళ్ళు ట్రై చేస్తారు మార్కెట్ని మూవ్ చేసేదానికి. సో ఈ నిఫ్టీ మూమెంట్ వల్ల మనకి ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మార్కెట్ ఈ డేస్లోనే బ్రేక్ చేసిందో ఇక్కడ వచ్చి సెల్ చేసింటారు. ఓకేనా, ఇక్కడ సెల్ చేసినప్పుడు వాళ్ళు స్టాప్ లాస్ అయితే ఇక్కడ పెడతారు. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ ఏమైంది, వాళ్ళ స్టాప్ లాస్ని హిట్ చేసింది. ఓకేనా, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పొజిషన్ని ఎగ్జిట్ చేయరు. ఏం చేస్తారు, ఇమీడియట్గా మైండ్ చేంజ్ చేసుకొని ఈ స్టాప్ లాస్ని 50,500కి మూవ్ చేస్తారు. ఇక్కడ పెట్టుకుందాము కొంచెం సేఫ్గా ఉంటుంది మన స్టాప్ లాస్ అని ఇక్కడికి మూవ్ చేస్తారు. నెక్స్ట్ మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడికి రీచ్ అవుతుంది. ఇక్కడికి రీచ్ అయిన వెంటనే అట్లీస్ట్ వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చి ఎగ్జిట్ చేస్తారంటే ఇక్కడ కూడా ఎగ్జిట్ చేయరు. ఏం చేస్తారంటే ప్రీవియస్ డే హై పైకి మూవ్ చేస్తారు. ఓకేనా, సో నిన్న కూడా మార్కెట్ ఈ లెవెల్ ఇంకా ఫాలో అయింది కాబట్టి ఈరోజు కూడా ఫాలో అయిపోతుంది. వాళ్ళ స్టాప్ లాస్ని 50,500 పైకి అయితే మూవ్ చేసేస్తారు. సో మూవ్ చేసినప్పుడు ఏంటంటే మార్కెట్ ఆ 50,500 వాళ్ళు కూడా అక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ హోప్ అనేది ఉండదన్నమాట. అంటే ఏం హోప్ ఉండదు, మార్కెట్ ఫాలో అవుతుందనే వాళ్ళ హోప్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్లో కూడా బ్రేక్ చేసి పైకి పోతుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సెల్లింగ్ సైడ్ ఉండే హోప్ని బయింగ్ సైడ్కి కన్వర్ట్ చేస్తారు. ఓకేనా, రీటైల్ ట్రేడర్స్ అనేది ఏం చేస్తారు, వాళ్ళ హోప్ని చేంజ్ చేసుకొని మార్కెట్ ఇక్కడ ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనేసి బయింగ్ సైడ్ అయితే పొజిషన్ తీసుకుంటారు. ఓకేనా, ఎప్పుడైతే రీటైల్ ట్రేడర్స్ బై చేసే స్టార్ట్ చేస్తారో మార్కెట్ ఇక్కడ ఇంకా మళ్ళీ కిందకే వస్తుంది. ఓకేనా, ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇప్పుడు మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక యూట్యూబర్ని చూసో ఎక్కడో బుక్స్ చదివో ఏదో చేసి మీరు కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసింటారు. మీరు ఏం చేయాలంటే మార్కెట్లో డైరెక్ట్ మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ డైరెక్ట్ అప్లై చేసే ట్రై చేయాలి. అంటే లైవ్ మార్కెట్లో. ఓకేనా, మీరు అలా చేయకుండా మీరు ఎంతో కొంచెం నేర్చుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ డే మార్కెట్లో ట్రేడ్ చేసేదానికి వచ్చే ముందు మీరేం చేస్తారంటే యూజువల్గా రీటైల్ ట్రేడర్స్ వేరే ఒక పెద్ద యూట్యూబర్ని, సక్సెస్ఫుల్ యూట్యూబర్ని వాళ్ళ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని అయితే చూస్తారు. ఓకేనా,
సో ఆ వీడియో చూడడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే ఒకటి నేర్చుకుంటారో, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఇలా ఫాలో అయ్యి ఇలా వస్తే మీరు ఇక్కడ సెల్ చేయాలని మీరు నేర్చుకున్నారు, ఓకేనా. బుక్లో చదివో యూట్యూబ్లో చూసో ఎక్కడో నేర్చుకున్నారు, ఓకేనా. ఇక్కడ వచ్చి మీరు ఏం చేస్తారు, సెల్ చేయాలా అంటే మీరు నేర్చుకున్న దాని ప్రకారం. బట్ మీరు ఇక యూట్యూబ్లో ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఎవరో ఒక పెద్ద యూట్యూబర్ ఏం చెప్తారంటే ఇక్కడ సెల్ చేయకూడదు, బై చేయాలని చెప్తారు, ఓకేనా. ఇప్పుడు లైవ్ మార్కెట్లో మీరు నేర్చుకున్న దాన్ని అప్లై చేసేదానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ అనాలిసిస్ ప్రకారం సెల్ చేయాలా, మీరు నేర్చుకున్న దాని ప్రకారం, ఆ యూట్యూబర్ ప్రకారం మీరు బై చేయాలా, ఓకేనా. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. మీకు అసలు ఏం చేయాలో అర్థం కాదు. సో మీరేం చేస్తారు, ఓవరాల్గా ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే ఆ యూట్యూబర్ ఏం చెప్పినాడో మీరు అదే చేస్తారు. మీరు నేర్చుకున్నారు చూసారా, అదైతే మీరు చేయరు, ఓకేనా. మీరేమనుకుంటారు మీదే రాంగ్, అతను మనకన్నా పెద్దోడు కాబట్టి మనకన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి అతను ఏం చెప్పాడో అది చేస్తారు మీరు, ఓకేనా. సో అతను చెప్పినట్టు మార్కెట్ పైకి వెళ్ళిపోయి టార్గెట్ అయిపోయింది అనుకోండి, ఓకే ఫైన్, మీకు ప్రాఫిట్ వస్తుంది. బట్ మీకు ఏమవుతుందంటే ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ అయితే రాదు. ప్రాఫిట్ అయితే వస్తుంది, బట్ ఆ ప్రాఫిట్లో సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మీరు ప్రాఫిట్ బుక్ చేశారో అది మీది కాదు, మీ నాలెడ్జ్ కాదు, మీ హార్డ్ వర్క్ కాదు, ఓవరాల్గా ఆ మనీ మీది కాదు, ఓకేనా. ఎవరితో నాలెడ్జ్, ఎవరితో హార్డ్ వర్క్, దాంతో మీరేం చేశారు, అమౌంట్ అయితే ప్రాఫిట్ చేస్తారు, ఓకేనా. ప్రాఫిట్ అయితే చేశారు. అదే ప్రాఫిట్ మీరు నెక్స్ట్ డేనో లేకపోతే డే ఆఫ్టర్ టుమారోనో అదే మార్కెట్ మీరు తిరగా విత్ ఇంట్రెస్ట్ మార్కెట్కి అయితే మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. అది అర్థమైందా. సో నేనేం చెప్తానంటే మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఏం చేయాలో అదే చేయండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అదే మీ అనాలిసిస్ ప్రకారం స్టాప్ లాస్ అయింది అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఇట్స్ ఓకే. స్టాప్ లాస్ అయింది ఓకే. మీరేం చేయాలంటే ఆఫ్టర్ మార్కెట్ వచ్చి ఇప్పుడు మీరు ఎవరైతే యూట్యూబర్ని ఫాలో అయి ఉంటారు కదా, అతని వీడియోని చూడండి. అప్పుడు అతను బయింగ్ చేశాడు అనుకోండి, ఎందుకు చేశాడు, ఏ లాజిక్తో యూజ్ చేశాడు, ఏ లాజిక్ యూజ్ చేసి అతను బై చేశాడు, మీరు అతను ఏదైతే లాజిక్ యూజ్ చేశాడో ఆ లాజిక్ మీరు ఎందుకు మిస్ అయ్యారు అనేది అప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే మీకు నాలెడ్జ్, ఫస్ట్ థింగ్ మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్ మీరు ఏమైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ప్రకారమే మీరు ఎంట్రీ అయితే తీసుకున్నారు మార్కెట్లో, అంటే కంప్లీట్గా మీ మైండ్ సెట్, మీ నాలెడ్జ్తో మీరు ట్రేడ్ చేశారు, ఓకే. ఆఫ్టర్ మార్కెట్ మీరు ఇన్ కేసు మిస్టేక్ జరిగింటే ఆ మిస్టేక్ని మీరు నేర్చుకున్నారు, ఓకేనా. సో ఒకటి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. ఆఫ్టర్ మార్కెట్ మీరు అతని వీడియో, మీరు ఫాలో అయ్యే యూట్యూబర్ వీడియో చూసి మీది ఏం మిస్టేక్ ఉందనేసి ఆఫ్టర్ మార్కెట్ చూసుకున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు చేసిన మిస్టేక్ మీకు తెలుస్తుంది. తర్వాత లైవ్ మార్కెట్లో మీరు అనుకున్న దాని ప్రకారం ట్రేడ్ చేశారు, అది ఏమవుతుంది మీకు డిసిప్లిన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. మార్కెట్లో హౌ టు బిహేవ్ అనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా. అది వదిలేసి వాళ్ళు ఏదో బై చేయమన్నారు, వీళ్ళు ఏదో సెల్ చేయమన్నారు అనేది దాన్ని చేసుకుంటా పోతే దానివల్ల మీరు ఇప్పుడే కాదు ఇంకొక 10 years మీరు ట్రేడ్ చేసినా కదా దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మీరు చూడొచ్చు, నేను పొజిషన్ అయితే ఎగ్జిట్ చేసేసాను. ఇప్పుడు 10 o'clock ఏంటంటే ఆర్బీఐ పాలసీ ఉంది. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ బేస్డ్ ఆన్ న్యూస్ అనేది మూవ్ అవుతుంది. సో మన డైరెక్షన్లో కూడా మూవ్ అవ్వచ్చు, ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మూవ్ అవ్వచ్చు. సో బట్ ఏంటంటే న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్ అనేది న్యూస్ బేసిస్ పైన మూవ్ అవుతుంది. అలాంటి టైంలో మన టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్క్ అవ్వదు. మనం ఎంత ఏ రీతిలో మీరు ఎంత అనాలిసిస్ చేసినా ఏమున్నా దానివల్ల పెద్ద యూజ్ ఉండదు అనమాట. బేస్డ్ ఆన్ ద న్యూస్ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. అలాంటి టైంలో మనం అంత రిస్క్ తీసుకోకుండా ఉండడమే బెటరు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఎగ్జాక్ట్గా మనం పొజిషన్ అయితే ఇక్కడ ఎగ్జిట్ చేసాము. ఎగ్జిట్ చేసిన తక్షణం ఇమ్మీడియట్గా మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ కంప్లీట్గా న్యూస్ బేసిస్ పైన వచ్చిన క్యాండిల్ అది. ఇప్పుడు ఓకే, మన పొజిషన్ హోల్డ్ చేసింటే మన టార్గెట్ అయింటుంది, ప్రాఫిట్ కూడా అయింటుంది. బట్ ఏంటంటే మనము ఈ న్యూస్ బేస్ క్యాండిల్ ఏదో ఉంది కదా, దీని మీద హోప్ పెట్టుకొని మనం పొజిషన్ అయితే హోల్డ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇది గ్రీన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నీ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు, ప్రాఫిట్ అయిపోయింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీరు ఇమాజిన్ చేయండి, ఇదే క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేసి ఉంటారు? అప్పుడు మనం విత్ ఇన్ సెకండ్స్లో పొజిషన్ ఎగ్జిట్ చేయడం కూడా డిఫికల్టే. ఇన్ కేస్ మీరు ఎగ్జిట్ చేసినా కూడా మీ స్టాప్ లాస్ కింద ఇంకా ఎక్స్ట్రాగానే మీరు లాస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడైనా కానీ ఈ న్యూస్ బేసిస్ మార్కెట్ మూవ్మెంట్ అయ్యే టైంలో ఏదైనా మనము ట్రేడ్ చేయకుండా సైలెంట్గా ఉండడమే బెటరు. బట్ నేను కూడా ఈరోజు 10 వరకు అయితే హోల్డ్ చేశాను. 10 లోపలే మన టార్గెట్ అయిపోతే టార్గెట్ స్టాప్ లాస్ ఏదైనా కూడా పర్లేదు, 10 లోపల తీసేసుకుందాం అనేసి నేనైతే పొజిషన్ ప్లేస్ చేశాను. సో ఇది ఆర్బీఐ మీటింగ్ ఉండేది, వచ్చి ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉండేది 10 o'clock కదా. సో నేను అప్రాక్సిమేట్గా 10కి నా పొజిషన్ అయితే ఎగ్జిట్ చేసేసాను. ఇన్ కేసు పొజిషన్ హోల్డ్ చేయంటే మనకు ప్రాఫిట్ అవుతుంది. బట్ ఈ ప్రాఫిట్ కోసం మనం ఎప్పుడు కానీ మన మనీని రిస్క్ చేయకూడదు. మార్కెట్లో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రాఫిట్ చేయకపోయినా నష్టమేం లేదు, కానీ
అనవసరంగా మన అమౌంట్ని రిస్క్ చేయకూడదు. సో మీకైతే ఈరోజు అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను, నేను ఎందుకు ఎంటర్ అయ్యాను, ఎందుకు ఎగ్జిట్ అయ్యానని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.